నాకు వేద విద్యను జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి మత్ పితృదేవులు గురుదేవులైనటువంటి వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచార్యులు గారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ నా గురుదేవులందరికీ కూడా పాద పద్మములకు నమస్కారం చేస్తూ వారికి అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. శ్రీ విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మన్నాథః శ్రీ జగన్నాథః మద్గురుః శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ అని పిలుస్తూ ఉంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది. వ్యాస భగవానుడు వేదాలను లోకానికి అందించినటువంటి రోజుగా వ్యాస భగవానుడు జయంతి రోజుగా మనం దేశవ్యాప్తమంతా కూడా ఈ యొక్క ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా పవిత్రంగా ఆచరిస్తూ ఉంటాం. ఈ యొక్క గురు పూర్ణిమ రోజున మన యొక్క గురువులను దర్శించి వారిని పూజించి వారి ఆశీస్సులు తీసుకోవడం వలన మనకు పరిపూర్ణత్వం లభిస్తూ ఉంటుంది. సకల సంపదలు చేకూరుతూ ఉంటాయి. ఐశ్వర్యము, ఆయుష్, ఆరోగ్యము, అదేవిధంగా జ్ఞానము, సన్మార్గము, ఆత్మజ్ఞానం అన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. అందువల్ల త్రిమూర్తి స్వరూపమైనటువంటి మరి దైవ స్వరూపమైనటువంటి గురువును మనం ఈ యొక్క గురు పూర్ణిమ రోజున పూజించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. మరి ఈ రోజున గురు పరంపరలోని వారిని, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వారిని, భగవత్పాదులందరినీ కూడా మనం పూజించడం వలన మనకు ఎన్నో రెట్ల పుణ్యం కూడా మనకు లభిస్తూ ఉంటుంది. మరి గురువు లేకపోతే ఈ లోకంలో మనకు ఏది కూడా లభించదు. అందువల్ల గురుముఖతః లభించినటువంటి విద్యను మనం స్మరణం చేసుకోవడం, వారు చూపెట్టినటువంటి మార్గంలో మనం నడవడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. అందువల్ల మరి ఈ యొక్క గురు పూర్ణిమ రోజున మరి పవిత్రమైనటువంటి రోజుగా భావించి మనం వారిని పూజించడము, గౌరవించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మరి ఈ యొక్క గురువు ఒక పాఠాలు చెప్పే వారు మాత్రమే కాదు, మనను మంచి మార్గంలో నడిపించేవారు కూడా గురువే. మరి అలాంటి మరి ఆ యొక్క గురుదేవులను మనం గౌరవించుకోవడము, ఈ సందర్భంగా వారిని పూజించడం అనేటువంటిది మరి చాలా ఉత్తమమైనటువంటిది. మరి వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకొని వారు చూపెట్టినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే మనం ఎన్నో రెట్ల మనకు శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మన యొక్క దేశము మరి ఎందరో మహనీయులకు పుట్టినిల్లు, ఎంతోమంది మరి గురువులకు కూడా పుట్టినిల్లు. ఎంతోమంది అనగా ఈనాటి శంకరాచార్యుల వరకు కూడా మనకు ఆ గురుదేవులను మనం స్మరిస్తూ ఉంటాం. గురు పరంపర వల్లనే ఈ యొక్క దేశంలో సనాతన ధర్మము, హైందవ ధర్మ పరిరక్షణ అన్నీ కూడా మనకు విరాజిల్లుతూ ఉన్నది. అందువల్ల మరి
అనాది కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ గురు పరంపర కొనసాగుతూ ఉండడం వల్లనే మన ధర్మం అంతా కూడా మరి దేదీప్యమానంగా మరి నలుదిశల ఈ దేశమంతా కూడా మరి ప్రకాశిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఆదిశంకరాచార్యుల వారు విశేషమైనటువంటి కృషి చేసి ఉన్నారు. అదేవిధంగా జగద్గురు అయినటువంటి శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆగామి కాలజ్ఞానకర్త. మరి వారు కులమతాలకు అతీతంగా మరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసినటువంటి మహనీయులు. గొప్ప సంఘ సంస్కర్త, ఆగామి కాలజ్ఞానకర్త అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ లోకంలో జగద్గురువుగా ప్రసిద్ధి చెందారు. మరి జగద్గురు అంటే శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని చెప్పవచ్చు. ఎందుకంటే తన యొక్క ఆత్మజ్ఞానం ద్వారా కాలజ్ఞానాన్ని వ్రాసి లోకానికి చాటి చెప్పినటువంటి గొప్ప కాలజ్ఞానవేత్త. మరి అలాంటి జగద్గురువును మనం ఈ సందర్భంగా, గురు పూర్ణిమ సందర్భంగా వారిని పూజించడము, వారిని నామాన్ని మనం స్మరణ చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. వారి దేవాలయానికి వెళ్ళి, స్వామివారి దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన వారు ఉపదేశించినటువంటి వీరనారాయణ మహామంత్రాన్ని, వారు ఉపదేశించిన ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మనం పారాయణం చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గురు పూర్ణిమ రోజున తప్పనిసరిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని పూజించినట్లయితే సకల శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అందువల్ల మరి మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవడానికి, సన్మార్గము లభించడానికి, మనకు సకల సంపదలు, ఐశ్వర్యము, జ్ఞానము, ఆయుష్ అన్నీ కూడా పెరగడానికి మరి ఇలాంటి మహనీయుల యొక్క మరి పాదపూజ చేయడం వలన, గురుదేవుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన మనకు లభిస్తూ ఉంటాయి. అందువల్ల గురు పూర్ణిమ రోజున గురు పరంపరను, భగవత్పాదులను, మరి అదేవిధంగా మనకు విద్య నేర్పినటువంటి గురుదేవులను, జ్ఞాన సముపార్జన చేసినటువంటి, మనకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురుదేవులను మనం స్మరించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఈ యొక్క గురు పూర్ణిమ రోజున చక్కగా భగవద్గీత పారాయణం చేయడం, గోమాతను పూజించడం, శ్రీ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి పాయసము నివేదన చేయడం, పరమాన్నాన్ని నివేదన చేయడం, రావి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం, అదేవిధంగా తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మరి చాలా శుభాన్ని కలుగజేస్తూ ఉంటాయి. గ్రహచారంలో గురుగ్రహం బాగా లేనటువంటి వాళ్ళు, దశలో అంతర్దశలో కూడా మరి గురువు అనుకూలంగా లేనటువంటి వాళ్ళందరూ కూడా మరి తప్పనిసరిగా గురు స్తోత్రం పారాయణ చేయడం, గురు చరిత్ర పారాయణ చేయడం, అదేవిధంగా ఆ యొక్క గురు మంత్రాలను, హయగ్రీవ స్తోత్రాన్ని, సరస్వతి స్తోత్రాన్ని, మరి ఇంకా వివిధ రకాలైనటువంటి మరి విధానాల ద్వారా ఆ యొక్క స్తోత్రాలను పారాయణం చేసినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గురుగీత, హయగ్రీవ స్తోత్రం ఇవన్నీ చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే సకల విద్యలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి కనుక మరి యొక్క గురు పూర్ణిమ రోజున మరి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది కనుక మరి గురువులో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వాన్ని, వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అలవరుచుకొని వారు చూపినటువంటి
సన్మార్గం వైపు నడచి వారిలో ఉన్నటువంటి జ్ఞానానికి, విద్యకు, సంస్కారానికి మనం నమస్కారం చేసినట్లయితే ఈ యొక్క గురుపూర్ణిమ యొక్క గురుశక్తి మనకు లభిస్తూ ఉంటుంది, గురుతత్వం మనకు లభిస్తూ ఉంటుంది. కనుక ఆ గురుతత్వం